వావ్, వాటర్ అయితే ఇలా మురికి మురికే ఉన్నాయి. అన్ని కట్టెలు పడి అట్లా అయిపోయినాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనమైతే ప్రజెంట్ లోనార్ లేక్ దగ్గర ఉన్నాము. ఈ లోనార్ లేక్ అనేటువంటిది మహారాష్ట్రలో ఉంటుంది. ఈ లోనార్ లేక్ ఒక ప్రాముఖ్యత ఏంటంటే ఇది ఒక ఉల్కాపాతం, అంటే ఉల్కా అనేటువంటిది భూమి మీద పడడం వల్ల తయారైంది. ఇలాంటి మొత్తం ప్రపంచంలో మొత్తం 4 ఉన్నాయంట. 3 ఏమో దక్షిణ బ్రెజిల్లో ఉన్నాయి, ఒకటేమో ఇండియాలో ఉంది. ఈ లోనార్ లేక్ అనేటువంటిది మహారాష్ట్రలోని బుల్దానా డిస్టిక్లో ఉంటుంది. అంటే మనం నాందేడ్ నుంచి ఔరంగాబాద్ పోయే మార్గంలో మధ్యలో వస్తుంది. మెహకర్ అనే ప్లేస్ ఉంటుంది, చిన్న ఊరులాగా. అక్కడ నుంచి కొంచెం మనం దక్షిణం సైడ్ వస్తుంది. క్రేటర్ అంటే పెద్ద లోయలాగా, అంటే మన బండ పెద్దది ఉల్క పడితే కనుక చిన్న లొందలాగా తయారైంది కదా, దాన్ని క్రేటర్ అంటారు. అందులో ఏంటంటే వాటర్ పడి ఒక లేక్ లాగా తయారైంది. ఇది ఏంటంటే ఆల్కలైన్ లేక్, అంటే కొంచెం బేసిక్ ఉంటుంది. అంటే సో వెనక సైడ్ చూడొచ్చు మనకు. సో ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళి అయితే మనం చూద్దాము. దీనికైతే ఎంట్రీ అయితే ఏం లేదు. మనం స్టార్టింగ్లో ఎంట్రీ దగ్గర మనం పార్కింగ్ చేసిన తర్వాత ఎంట్రీ దగ్గర మన పేరు, ఫోన్ నెంబరు, తర్వాత మన సిగ్నేచర్ అవి చేసిన తర్వాత లోపలికి ఎంట్రీ కావాలి. ఎంట్రీ అయిన తర్వాత అలా స్టార్టింగ్ నుంచి ఎంట్రీ అయితే ఇలా ఎంట్రీ కావాల్సి వస్తుంది. ఇక్కడ మధ్యలో చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయి. సో మన వెనక సైడ్ అయితే చాలా టెంపుల్స్ చూడొచ్చు. ఇటున్నాయి. సో ఇక్కడికి ఎలా రావాలంటే కనుక మనకి మెహకర్ అనే ఊరు ఉంటుంది. అంటే నాందేడ్ ఔరంగాబాద్ మధ్యన మెహకర్ అనే ఊరు ఉంటుంది. అక్కడ మనం అకామిడేషన్స్, హోటల్స్ గిట్ల ఉంటాయి. అక్కడ మనం ఉండేసి అక్కడ నుంచి ఒక 25 కిలోమీటర్లు ఉంటుంది. అంటే 25 కిలోమీటర్లు అంటే ఒక గంట సేపు పడుతుంది. మన ఓన్ వెహికల్ ఉంటే చాలా బెటర్. బస్ ఫెసిలిటీ అంటే మీరు మెహకర్ వరకు రావచ్చు. మెహకర్ నుంచి మళ్ళీ ఇక్కడికి రావాలంటే సపరేట్గా ఆటో కానీ ఏమైనా ఎంగేజ్ చేసుకొని రావాల్సి వస్తుంది. అంటే ఇక్కడికి బెస్ట్ టైం ఎప్పుడంటే ఎప్పుడైనా రావచ్చు. కాకపోతే మనం వర్షాకాలం వస్తే ఏంటంటే అంత ప్రకృతి అంత పచ్చగా బాగా కనిపిస్తుంది. దాంతోపాటుగా లోపల కూడా వాటర్ చాలా ఉంటాయి. అది ఏంటంటే లాస్ట్ ఇయర్ ఇక్కడ వాటర్ అంతా పింక్ అయిపోయినాయంట. సో అప్పుడు సైంటిస్టులు చాలామంది వచ్చి పరిశోధన చేశారంట. ఇక్కడ చాలా ఇన్స్టిట్యూషన్లు వచ్చి పరిశోధన చేశాయి. అంటే ఇక్కడ ఇది అంటే మిటియోరైట్, అంటే ఉల్కాపాతం వల్ల తయారైన లేక్ కదా. సో దీని గురించి చాలా, అంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ USA, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, తర్వాత స్మిథోనియన్ ఇన్స్టిట్యూట్, IIT బాంబే, సాగర్ యూనివర్సిటీ, ఇంకా చాలా యూనివర్సిటీస్ ఇక్కడ పరిశోధన చేసే పరిశోధన పత్రాలు సమర్పించాయి. అందులో ఏంటంటే 2007 రీసెంట్గా ఏం తెలుసుకున్నారంటే ఇక్కడ బయాలజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ ఇక్కడ జరుగుతుంట. అంటే మైక్రోబ్స్ ఉంటాయి కదా, సూక్ష్మజీవులు, అవి నత్రజనిని స్థాపన చేస్తాయి ఇక్కడ. సో అది ఒకటి కనుక్కున్నారంట. దాంతోపాటుగా మన IIT బాంబే వాళ్ళు రీసెంట్గా పరిశోధన చేసిన దానిలో ఏం తెలిసిందంటే, అంటే ఇక్కడ మినరల్స్ ఉంటాయి కదా, లేక్లో ఉండే మట్టి ఉంటుంది కదా, మినరల్స్ అంటే లేక్ సాయిల్, అంటే లేక్లో ఉండే మట్టి యొక్క మినరల్స్ చెక్ చేస్తే మనకు చంద్రుని పైన ఉన్నటువంటి వాటితో సమానంగా ఉన్నాయట. అంటే అమెరికా వాళ్ళు అప్పట్లో వెళ్ళారు కదా, అపోలో ప్రోగ్రామ్ అని చెప్పి కొన్ని మూన్ రాక్స్, చంద్రుని పైన ఉండేటువంటి బండలు కొన్ని తీసుకొచ్చారు కదా. సో వాటితోని వీటిని కంపేర్ చేస్తే చాలా సిమిలర్గా ఉన్నాయంట. ఎందుకంటే ఇది ఉల్కాపాతం వల్ల తయారైంది కదా, మిటియోరైట్ పడ్డది కాబట్టి సిమిలర్గానే ఉంటుంది. ఎందుకంటే విశ్వంలోకి వెళ్ళి వచ్చింది కదా, అంటే కొన్ని బండలు అయితే పడి ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ లేక్ పక్కన ఇంకొక చిన్న లేక్ ఉంటుందంట. దీన్ని లోనార్ లేక్ అంటాం కదా. ఈ లోనార్ లేక్ పక్కన చిన్న లేక్, అంటే ఒక 700 మీటర్ల దూరంలో చిన్న లేక్ ఉంటుందంట. అంటే నాకు తెలిసి అది అంబర్ లేక్ అనుకుంటా, లేదా చోటా లోనార్ అంటారట. అంటే ఆ ఉల్కాపాతం జరిగేటప్పుడు పెద్ద ఉల్కా అనేటువంటి పడడం వల్ల లోనార్ లేకు, చిన్న ఉల్కా పడడం వల్ల అంబర్ లేక్ అనుకుంటా, లేదా దాన్ని చోటా లునార్ అంటారు, అది తయారైందంట. లోనార్ లేక్ ఏంటంటే పైన రిమ్ మనం చూస్తే కనుక 1.8 కిలోమీటర్లు అంత డయామీటర్ ఉంటుందంట. లేక్ అయితే కనుక 1.2 కిలోమీటర్ ఉంటుందంట. డీప్ అయితే ఎక్కువ ఉండదంట, అరౌండ్ 140 మీటర్లు, 150, అంటే 140 మీటర్స్, 150 మీటర్స్ అంత లోతే ఉంటుందంట. మరి లేక్ అయితే స్టార్టింగ్ పాయింట్లో మనం వస్తాం కదా, అక్కడి నుంచి దగ్గర ఒక 2 కిలోమీటర్ వరకు దిగాలి. ఇప్పుడు మనం దిగుతున్నాం నేను యాక్చువల్గా మెట్ల పొంటి. సో ఇలా ఇంకా మెట్లు చాలా ఉన్నాయి, మీకు కనిపించవచ్చు. సో ఆ రూట్లో చాలా మెట్లు ఉన్నాయి, అట్లా వెళ్ళాలి. అది వెళ్తే అక్కడ మనకు లేక్ వస్తుంది. అయితే ఇక్కడ రకరకాల ప్లాంట్స్, ట్రీస్, జంతువులు అయితే ఉన్నాయి. ఎక్కువగా అయితే ఏంటంటే మానిటర్ లిజర్డ్, అంటే ఉడుము అంటాను కదా, ఆ ఉడుము సంబంధించినవి ఎక్కువ ఉన్నాయంట. పాములు, తర్వాత అంటే రెప్టైల్స్లో చాలా రెప్టైల్స్, మ్యామల్స్, రకరకాల జంతువులు ఉన్నాయంట. కాకపోతే మనకంటే మన ఫారెస్ట్ లోపలికి, చెట్ల లోపలికి వెళ్ళాం కదా, మనకు మంచి పాత్ ఉంది నడవడానికి. సో ఇబ్బంది అయితే ఉండదు మనకు. అంటే ఎనిమల్స్ ఏమైనా కనిపించినా కూడా ఇక్కడికైతే రావు. ఎందుకంటే ఎనిమల్స్ ఎప్పుడైనా పోయినప్పుడు ఏంటంటే
అంటే గడ్డి గిట్ల చాలా ఉన్న ప్లేస్లోకి వెళ్తాయి పాములు ఎస్పెషల్గా. అకామిడేషన్ అంటే మెహకర్ ఊరు ఉంది కదా, అక్కడనే మీకు హోటల్ అకామిడేషన్ కూడా దొరుకుతాయి. నేనున్న హోటల్ కేపీ గ్రాండ్ అనుకుంటా, కేపీ గ్రాండ్ లాడ్జ్. 1000 రూపాయలు తీసుకున్నారు నాన్ ఏసీ అయితే, వన్ పర్సన్కి. ఏసీ అయితే 1200 రూపాయలు ఉంటుంది. సో చాలా చిన్న ఊరు, చాలా బాగుంటుంది యాక్చువల్గా. అంటే ప్రపంచంలో మొత్తం ఏంటంటే 4 ఉన్నాయి కదా, అందులో ఇండియాలో ఒకటి ఉంటే ఇది కంప్లీట్ యూనిక్. అంటే ఇప్పుడు యాక్చువల్గా నేను ఈ ట్రిప్ ఏంటంటే ఒక అరౌండ్ 10 days అలా అనుకున్నాను. అంటే మహారాష్ట్రలో నాసిక్లో ఎక్కువ. ఇప్పుడు వర్షాకాలం కదా, ఇప్పుడు నేను వచ్చింది జూలై 2 ఈరోజు. జూలై 1 రోజు బయలుదేరాను బైక్ పైన. సో జూలై 2 ఈరోజు వాటర్ ఫాల్స్ గిట్లా చూద్దామని వచ్చాను. కాకపోతే ఇది యూనిక్గా అనిపించింది. డిస్ట్రిక్ట్ పర్వని హమారి. ఇక్కడైతే మనకు వెనక సైడ్ ఒక మంచి టెంపుల్ ఉంది, ఇంతకుముందు చూసాము. సో సూపర్ కట్టారు అది. అది విష్ణు టెంపుల్ అనుకుంటా నాకు తెలిసి. యాక్చువల్గా ఏంటంటే వెనకర సైడ్ నుంచి ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు వెళ్తే ఒక టెంపుల్ వస్తుందంట. అంటే అది వాటర్ లోపల ఉంటుందంట. సో వాటర్ వరకు కూడా వెళ్ళొచ్చు. నేను కూడా వాటర్ దగ్గరికి వెళ్ళి చూద్దాం అనుకున్నాను, కానీ ఈరోజు ట్యూస్డే కదా, అంటే అలౌ లేదని చెప్పారు. మరి ఎవరైతే ఆపట్లేదు. బట్ ఇక్కడ ఒక 2 ఉన్నారు, వాళ్ళని అడిగితే లోకల్ వాళ్ళంట. సో పర్బని డిస్ట్రిక్ట్ నుంచి వాళ్ళు. ఒక్కరైతే వెళ్ళొద్దు అని చెప్పారు. ఎందుకు రిస్క్ తీసుకోవడం, ఏమైనా ఎలుగుబంటి లాంటివి ఉంటే అటాక్ చేసే అవకాశాలు ఉంటాయి. ఏమైనా పులుడు చిరుతపులు లాంటివి ఉన్నా కూడా ప్రాబ్లమే. జంగల్ కదా, చెప్పలేము. వర్షాకాలం పడ్డది కాబట్టి ఎనిమల్స్ వచ్చి ఉండొచ్చు, వీ డోంట్ నో. ప్రజెంట్ ఇక్కడ ఒక సెక్యూరిటీ అతన్ని మాట్లాడాము. అంటే ఇంతకుముందు 2 వచ్చారు కదా, వాళ్ళతో పర్బని వాళ్ళతో మాట్లాడితే ఏంటంటే కొంచెం సేఫ్ కాదు, వాళ్ళని వస్తే వెళ్ళమన్నారు. బట్ ఒక సెక్యూరిటీ అతను ఉన్నాడు, అతనితో మాట్లాడాను. అక్కడ టెంపుల్ దగ్గర ఉన్నాడు. అతను అడిగితే 1 కిలోమీటర్ ఉంటుంది వాటర్ దగ్గరికి వెళ్ళే వారికి. రోడ్ కొంచెం కచ్చా రోడ్డే ఉంటుంది. ఎనిమల్స్ ఏమైనా ఉన్నాయా అంటే బాలు అంటే ఎలుగుబంటి ఏం లేవు, ఉండదు, కానీ చీత ఉండొచ్చు. బట్ అటాక్ ఏం చేయదు. చాలామంది వెళ్తారు. ఈరోజు ఇంకా ఎక్కువ మంది వెళ్తారు, ఎందుకంటే ఈరోజు ట్యూస్డే కదా. ఎవ్రీ ట్యూస్డే బంద్ అని చెప్పినా కదా, బంద్ కాదంట. ఎవ్రీ ట్యూస్డే టికెట్ ఉండదు. 40 రూపాయల టికెట్ నార్మల్ రోజులో. అంటే మంగళవారం మీరు ట్యూస్డే వస్తే కనుక ఫ్రీ, టికెట్ ఏముండదు. మిగతా రోజులు వస్తే 40 రూపాయల టికెట్ కట్టిపోవాలి. ఓకే, సో ప్రజెంట్ అయితే నేను వెళ్తున్నాను. ఇంకో 2 కూడా వెనక సైడ్ ఉన్నారు. వీళ్ళు ఏంటంటే చెప్పులు పైన ఇచ్చారంట టెంపుల్ దగ్గర, అందువల్ల వీళ్ళు కిందికి రాలేకపోతున్నారు. బట్ వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు, పర్బని వాళ్ళు. ఇంకో 2 అయితే కొంతమంది స్టూడెంట్స్ లాగా ఉన్నారు, వాళ్ళు వస్తున్నారు. సో నేనైతే వెళ్తాను. సేఫ్ సైడ్ పేపర్ స్ప్రే ఒకటి క్యారీ చేయాలి. పేపర్ స్ప్రే ఉంటే ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఏమైనా యానిమల్స్ సడన్గా వస్తే మనం ఎదుర్కోవచ్చు. సో మనమైతే ఇంతకుముందు స్పాట్ నుంచి 1 కిలోమీటర్ అని చెప్పాడు వాటర్ వచ్చే వరకు. టెంపుల్ కొంచెం దూరం ఉంటుంది కానీ వాటర్ వరకు అయితే కిలోమీటరు. సో వెళ్ళేదే చూద్దాం, ఇక్కడ దానికి వచ్చాం కదా. సో వాటర్ ఎలా ఉంటాయి. సో మన వెనక సైడ్ ఇక్కడే అనుకుంటా టికెట్ ఉంటుంది. యాక్చువల్గా ట్యూస్డే కాబట్టి టికెట్ ఏం లేదు. అంటే ఇక్కడ మనం లోపలికి వాటర్ సైడ్ వెళ్ళాలంటే టికెట్ అయితే కౌంటర్ క్లోజ్ ఉంది ట్యూస్డే కాబట్టి, మిగతా రోజులు ఓపెన్ ఉంటుంది. 40 రూపాయల టికెట్. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కూడా రాశారు ఎలా తయారైంది అనేటువంటిది. మనమైతే చూద్దాము. సో ఇక్కడ ప్రైస్ అయితే రాశారు. అడల్ట్కి అయితే 40 రూపాయలంట. తర్వాత చిన్నపిల్లలకి అయితే 20 రూపాయలు, కెమెరాకి 200 రూపాయలు, గైడ్కి 350 రూపాయలు. సో ఈరోజు నాకు ఎంత సేవ్ అయినాయి అంటే 40 రూపాయలు అడల్ట్కి ఒక ఫీజు, తర్వాత 200 రూపాయలు కెమెరా, 240 రూపాయలు సేవ్ అయినాయి ఈరోజు. అంటే లక్కీ, నేను అనుకోలేదు, అంటే అన్ఎక్స్పెక్టెడ్, బట్ సేవ్ అయినాయి. అంటే నేనేమనుకున్నా సరిగా నాకు హిందీ అర్థం కాక వాళ్ళు స్టార్టింగ్లో చెప్తే ఈరోజు ట్యూస్డే కాబట్టి ఏదో చెప్పేవరకు నాకు అర్థం కాక నేను ట్యూస్డే అసలు కింది వరకు వెళ్ళరాదు అని అనుకున్నాను. కాకపోతే వాళ్ళు చెప్పింది ఏంటంటే కింది వరకు వెళ్ళొచ్చు, కాకపోతే టికెట్ ఫ్రీ ఈరోజు. వా సో మార్గ మధ్యలో అయితే కనుక మనకు ఒకటి టెంపుల్ కనిపిస్తుంది వెనక సైడు. మొత్తం శిథిలం అయిపోయింది యాక్చువల్గా. ఇక్కడ మధ్యలోకి వచ్చినాక 2 రూట్స్ ఉన్నాయి. కొంచెం ఫారెస్ట్ హౌస్ లాగా ఉంది. ఒక దగ్గర ఒక 20 నిమిషాలు వాకింగ్ చేసిన తర్వాత, అంటే టెంపుల్ దాటిన తర్వాత, ఒక రూయిన్డ్ టెంపుల్ ఉంది కదా, అది దాటిన తర్వాత మనకు 2 వచ్చినాయి. అంటే ఒక ఫారెస్ట్ హౌస్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఒక మార్గం ఉంది, రైట్ సైడ్ ఒక మార్గం ఉంది. అది నాకు హిందీలో రాస్తుందో మరాఠీలో రాస్తుందో ఒకసారిగా తెలియక రైట్ అయితే తీసుకున్నాను. ఏదో సరోవరా ఖండే అన్నారు. సో ఇదే కావచ్చు. లెఫ్ట్ సైడ్ ఇంకో మార్గం ఉంది. సో వెనక సైడ్ అయితే పెద్ద చెట్టు విరిగిపోయింది, మన వాళ్ళు కట్ చేసి కొంచెం మార్గం అయితే చేశారు. సో రూట్ అయితే బాగానే ఉంది, కానీ మంద అయితే ఎక్కువ కనిపించట్లేదు, అసలు ఎవరు లేరు. కొన్ని యానిమల్స్ కూడా ఉంటాయి అన్నారు, కాకపోతే జనరల్గా ఏంటంటే అటాక్ చేయవు. అంటే ఎక్కువ అటాక్ చేసేది ఫారెస్ట్లో అంటే కనుక మనకు వాళ్ళు ఎలుగుబంటి మాత్రమే అటాక్ చేసే అవకాశం ఉంటుంది.
అదే అటాక్ చేసినప్పుడు కూడా మనం ఏంటంటే చాలా పెద్దగా అంటే పారిపోతే అటాక్ చేసే అవకాశం ఉంటుంది. పారిపోకుండా ఒకటే దగ్గర ఉండి చేతులు చాలా పెద్దగా ఉండి గట్టిగా అరవాలి. అరిస్తే ఎలుగుబంటి అంటే మనకు పోతుంది. మనం పారిపోతే అది మనం ఫాలో చేసి అటాక్ చేసే అవకాశం ఉంటుంది. సో చిరుతపులి అంటే మనం చిన్న సైజు లేం కాబట్టి అటాక్ చేయవు. సో బట్ ఈదర్ వే ఒక పెప్పర్ స్ప్రే క్యారీ చేయాలి, ఎందుకోసమైనా పనిచేస్తుంది. సో రూట్ అయితే చాలా బాగుంది. ఇంకా చాలా నడుచుకుంటూ వెళ్ళాలి, మొత్తం దట్టమైన ఫారెస్ట్. సో నాకు తెలిసి ఇంకా దగ్గరలోనే ఉండొచ్చు మన లొకేషన్. సో ఇది మాత్రం చాలా భయంకరంగానే ఉందని చెప్పాలి. ట్రెక్కింగ్ అంటే ఎవరు లేరు యాక్చువల్గా, మంది కనిపిస్తే కొంచెం వాళ్ళతో పాటుగా ఫాలో అయిపోయేది. చూద్దాం, ఇంకొక పావు గంట నడుస్తాను. వాటర్ వస్తే కనుక ఓకే, లేకపోతే బ్యాక్ వెళ్ళిపోవడమే. ఇంకెంత దూరం ఉందో 6 కిలోమీటర్లు అని చెప్పారు, ఒక టెంపుల్ వస్తుందని. సో 6 కిలోమీటర్లు నడిచేంత ఓపిక లేదు, ఎందుకంటే ఈరోజు మళ్ళీ ఔరంగాబాద్ సైడ్ వెళ్ళాలి. సో చూస్తుంటే మనం లక్కీ అనిపిస్తుంది. వెనక సైడ్ అయితే కొంచెం వాటర్ కనిపించినాయి నా ముందు సైడు. సో ఆల్మోస్ట్ కరెక్ట్ రూట్లోనే వచ్చినట్టుగా అనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ వాటర్ దగ్గరికి వచ్చాము. ఫైనల్గా అయితే వాటర్ దగ్గరికి వచ్చాము, క్రేటర్ దగ్గరికి. దగ్గర ఎంతసేపు పట్టిందంటే ఒక 35-40 నిమిషాలు పట్టింది. ఇంత వర్షాకాలంలో కూడా ఫుల్ చెమట, ఎందుకంటే దట్టమైన అడవిలోకి వెళ్ళి రావాలి. చాలా డేంజరస్గా అనిపించింది నాకే. సో వాటర్ దగ్గరికి అయితే వచ్చాము ఫైనల్గా. సో వావ్, సూపర్ కదా. చాలా వాకింగ్, చాలా డేంజరస్ జర్నీ తర్వాత వచ్చాము. అంటే ఇక్కడికి వస్తే ఏంటంటే ఎలా ఫీలింగ్ అనిపిస్తుంది అంటే నార్మల్ లేక్ లాగా అనిపించట్లేదు. ఇది క్రేటర్ అంటే ఆ లెవెల్, భూమి లెవెల్ అన్నట్టు. క్రేటర్ పోవడం వల్ల వాటర్ ఇది మొత్తం లొంద అయిపోయింది. ఇది మొత్తం ఈ లొందలు వాటర్ తయారైనాయి. ఇందులో యానిమల్స్ ఏముంటాయో మరి వాటర్లో తెలియదు. కాకపోతే ఆల్కలైన్ వాటర్ అంటే బయట సైడు న్యూట్రల్ ఉంటుంది pH, అంటే నార్మల్ వాటర్ లాగా. లోపలికి వెళ్తే అంటే సెంటర్లో వరకు, అంటే సెంటర్ మధ్యలో వరకు వెళ్తే కనుక pH 11 అంటే హైలీ బేసిక్ ఉంటుంది. అంటే తాగడానికి ఉండదు, చాలా ఉప్పగా ఉంటుంది యాక్చువల్గా. బేసిక్ అంటే మోర్ సాల్టీ అంటే మోర్ OH మైనస్, తాగడానికి పని చేయదు. బట్ వేరే రకరకాల బ్యాక్టీరియా అయితే పెరుగుతాయి మనకు. ఈ లోపల క్రేటర్లో అయితే కనుక మనకు ఒక టెంపుల్ కనిపిస్తుంది, అక్కడ ఉంది. వావ్, వాటర్ అయితే ఇలా మురికే ఉన్నాయి. అన్ని కట్టెలు పడి అట్లా అయిపోయినాయి. అంటే ఇక్కడ ఉండే మినరల్స్ చంద్రుని పైన ఉన్నట్టుగా ఉన్నాయంట. మేబీ కొన్ని బండలు అవుతున్నాయి. మరి ఈ బండ చంద్రునికి సంబంధించిన బండనా లేకపోతే నార్మల్ బండనా తెలీదు. మేబీ ఉండొచ్చు, ఇక్కడ బండలా ఉండొచ్చు. ఇలాంటివి చాలా రీసెర్చర్స్ వచ్చి కలెక్ట్ చేసి, అంటే IIT బాంబే వాళ్ళు మనం చెప్పుకున్నట్టుగా ఇవి చంద్రుని పైన ఉన్న శిలాజల్ లాగా కనిపిస్తున్నట్టుగా చెప్పారు వాళ్ళు. ఇంకైతే మొత్తం క్రేటర్ అంటే భూమి మీదే ఉన్నా కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే నేను ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఒక టైంలో ఊల్కచ్చి పడి ఇక్కడ తయారైందంటే కనుక. ఇప్పుడే మనం క్రేటర్ గిట్లా చూసి పైకి వచ్చాము. లోపల ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటే అతనితో మాట్లాడాను. లోపల మొత్తం 11 చిరుతపుళ్ళు ఉంటాయంట, దాంతోపాటుగా ఎలుగుబంట్లు కూడా ఉన్నాయంట. బట్ ఈ రోజు వరకు అయితే అటాక్స్ ఏం జరగలేదంట.